చాలా దీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం ఇది. దీన్ని నేను ఇక్కడనే ఖండిస్తున్నాను. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కానీ ఇప్పటికి మాత్రం నన్ను ఓడిపోవాలనుకుంటావు. నేను గెలవాలంటే ఓడిపోయినట్టే ఆటోమేటిక్ గా. అది లెక్క కాదు. గిన్నెడు పోసుకున్న మస్తు అవుతుంది, నీకు తెలుస్తలేదు ఇంకా. పట్టుకోలే బాబా. అరే ఇవి నీళ్ళ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మేము ఇంకొకటికి వచ్చినాం. ఈరోజు వచ్చింది ఏంటంటే బోండాలకు పోటీ పెట్టుకోవడానికి వచ్చినాం. బోండా ఎందుకంటే ఇంకోటి చెప్పంటే పావు బాజీ కూడా ఛాలెంజ్ చేయమని ఒక సిస్టర్ అయితే బాగా కామెంట్ చేస్తుంది. పావు బాజీ చేద్దామంటే అన్ని అయితే లేవు, పావు బాజీ మసాలా ఇట్లా లేవు, దొగ్గబలు కూడా లేవు అట్ట. గజ్జలు లేనప్పుడు తెచ్చుకోవాలి, అది తెచ్చుకున్నాక వేద్దామని ఊపుకున్నాము. అయితే మొన్న ఏంటి ఆలు మసాలా దోశ కింద చాలా అయితే కామెంట్స్ వచ్చినాయి. పప్పు ఆలు మసాలా దోశ కింద పప్పు కింద కావచ్చు కదా, ఆవకాయ పాపడం కింద బోండా ఛాలెంజ్ చేయమన్నారు. అందుకే ఈరోజు అయితే బోండా ఛాలెంజ్ చేస్తున్నాం. ఇంకా మస్తు ఏమంటారు సర్వపిండి జోలో చిప్స్. ఈరోజు ఇంకోటి ఏం చెప్పండి, ఈరోజు జోలో చిప్స్ చేస్తావా? ఉంటే తీసుకొస్తారు. ఈరోజు ఎగ్జామ్ ఉన్నది, డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి పోతున్నా సిద్దిపేటకు. ఆ సిద్దిపేటలో ఒకవేళ దొరుకుతుండొచ్చు అనుకుంటున్నా. దొరికితే తీసుకొస్తారు. 2 పాకెట్లు 4 పాకెట్లు తీసుకొస్తాయి. చూడు కాబట్టి మనం కామెంట్ చేసి ఒకవేళ కామెంట్ ఉంటే పైన పిన్ చేస్తాం చూడరి, పైన పిన్ చేస్తాడు అలా. అయితే దాని కామెంట్స్ ఆఫ్ అయినాయి మొన్న. ఫస్ట్ కొన్ని వచ్చిన తర్వాత ఆఫ్ అయినాయి, అందుకే అది మళ్ళీ ఆన్ చేస్తే కామెంట్స్ వస్తాయి కదా ఇట్లా. అందుకే అయితే బోండా చట్నీ బోండా వీటి కోసం వేసిన స్పెషల్గా. శ్రద్ధ అయితే తినలేదు, టిఫిన్లో పెట్టుకుని 2-3. ఇక మేమైతే తినడానికి కూర్చున్నాము. ఇంకోటి బండి పొద్దున 9-15 నిమిషాలు అవుతుంది. ఇంత పొద్దున ఆయిల్ ఫుడ్ తింటాను ఎప్పుడు తినలేదు. మరి తింటే ఎక్కువ చూడాలి పరిస్థితి ఏ విధంగా అంటే. నూనె అయితే పట్టుకోలేదు బోండాలకు, పట్టుకోలే బాబా. అరే ఇవి నీళ్ళ ఇదంతా ఏంటిది? కొంచెం ఉండదు. నువ్వు పట్టుకోలేదంటే నేను చెప్తున్నా. మరి బోండమన్న పట్టుకుంటది కదా జరుగుతుంది బాగా. అదే నేనేమంటున్నా, మరి ఇదంతా అదే కదా అంటున్నా అంతే. నమస్కారం. ఇక ఇది ప్లేట్ పైన పెట్టుకుని తినాలి కనిపించేది. ఓకే మీకే అట్లా. మరి ఈరోజు ఈ మధ్యలో మొత్తం శ్రద్ధను బాగానే గెలుస్తుంది. ఈరోజు నీకు గట్టికి వెళ్దాం అనుకుంటున్నా తెలియదు. చట్నీ కొంచెం దిమ్మడి తెలియదు, సరిపోతుంది. ఈ 12 బోండాలకు గిలాసులో పోసుకొని తాగాడున్నది ఉన్నదా ఇంత అట్లా పోసుకొని తాగుతుంది అయిపోయినాక. దీంతో తింటే టేస్ట్ ఉంటుంది, గ్లాసులో పోసుకొని తాగితే టేస్ట్ ఉంటుంది ఏమన్నా. అట్లా కాదు, ఈ ముంచుకొని తినాలి. ఉన్నగా 12 బోండాలు పెట్టాము, 2 పెట్టింది. 4 బోండాలకే ఎన్ని ఇస్తారు మనకి? ఇంత చట్నీ ఇస్తారు టిఫిన్ సెంటర్. గిన్నెడు పోసుకున్న మస్తు అవుతుంది, నీకు తెలుస్తలేదు ఇంకా. చాలకపోతే నాది ఇంత పోస్తుంది. ఓకే అండి, ఇప్పుడు స్టార్ట్ చేయాలి. 1 2 3 స్టార్ట్. ఇంకేమన్నా ఉన్నదా ముచ్చట? ఏం చెప్తా. ఇంకా తినాలి, పోటీ కావాలి బావా, ఆడుకోవాలి, ఊరికి పోవాలి. ఇంట్లో పచ్చిమిరపకాయలు వేసింది, పానం అంతా ఆగమం అవుతుంది. పోండా ఏ విధంగా టేస్ట్? బోండా లెక్కనే ఉంది. ఏది మాట్లాడినాడు. ఓకే కారమైందా చట్నీ? కాలేదు. నూనె పడుతుందా? నాకు స్పైసీ ఇష్టం. నువ్వు ఈ చట్నీ బాగా సప్ప ఇష్టం. సప్ప ఉందా? మైదాపిండి మధ్యలో నీ పేగులు ఉన్నాయో, పేగుల మధ్యలో డైలాగ్ ఉంటుంది. నువ్వు కావంత పెరుగు ఫస్ట్ నేను చెప్తా. ఫస్ట్ నేను తినపో. అయితే మొన్న అయితే చిన్న ఫోన్ ఇచ్చి వీడియో చేయడం వల్ల ఏంటంటే కామెంట్స్ ఆఫ్లో వచ్చినాయి, టైమ్స్ వచ్చినాయి అలా బ్యాక్గ్రౌండ్లో. అయిపోయి మన వడపాటి అప్పుడు కూడా ఎన్నో లెక్కటి బావంటే నా ఏమో 4 ఉన్నాయి, బావ ఏమో 6 చెప్పిండు, వాళ్ళు ఉన్నాయి 3 డబ్బాలు చెప్పిండు. నువ్వు ఎప్పటికైనా మూతి పెడతావు కానీ నా ప్లేట్ చూసుకోవాలి.
లేకపోతే నీ ప్లేట్ మూసి ఇచ్చినా ఆయిల్ ఫుడ్ అన్నట్టు అయిపోయింది. ఫస్ట్ కొంచెం పిండి కట్టుకుని ఉడకకి ఒకటి ఫస్ట్ 2-3 వేసిన రోజు ఆడికి పోయినాక ఏమైనా ఆగమైంది అనుకో ఎగ్జామ్ పోయినాక నేను ఇక బాత్రూమ్లో రాయాలి ఎగ్జామ్ పొద్దు కలిగి పెట్టింది. నిన్ననే పెట్టుకుందామని చెప్పిన నేను ఇంటికాడనే ఉన్నా ఖాళీగా. అయిపోతుంది. అయిపోయినాయా? అయితే మనం చేసినట్టే ఇక నా 8 ఉన్నాయి, నీ 6 ఉన్నాయి. నువ్వు లెక్క పెట్టుకుని టైం వేస్ట్ చేస్తున్నావు. సప్లై చేసుకో. మీరు ఎక్కడ కొట్టినా కారం మంచిది. ఎండుమిరపకాయ ఎండ్లా ఇల్లు ఉన్నాయి అవి తింటే మంచిగా ఉంది. తిన్నాక ఏ విధంగా ఉంటాయో మాట్లాడదా భయమా? సరే మాట్లాడి ఓడిపోతున్నాను. భయమా? అవును భయమే. స్పీడ్గా తినకపోతే ఓడిపోతావు. భయమే నీకు. నీకు కూడా భయం. భయమే నీకు. నీకు కూడా భయం. మెల్లది మరి. నీకు భయం లేదు. మెల్లది మెల్లది భయం లేని వాళ్ళు మెల్లే తినాలి. ఎవరికైనా ఉంటాయి అన్నిట్ల భయాలు. భయం ఉంటేనే చేస్తా కానీ అవి చట్నీ చెప్పాడు. నేను అవుట్ చట్నీ చెప్పు. నేను ఫస్ట్ ఏమని చెప్పిన తేడు కాదు. ఏడుంది చట్నీ? అడున్నది చూడు, అడున్నది. ఏంటి తింటున్నావు? నేనేమో పిచ్చానే? అదంతా ముందు. అవునా? తింజా బావా ఎంత జరు మూతికి ఎందుకు రుద్దుకుంటున్నావు? పేరెళ్ళావు అదేమన్నా మూతి పేరు లిప్స్టిక్ పెట్టుకుంటా. నేను చిన్న బజ్జీలు వడ్డేస్తున్నాయని ఎందురావా?
నొచ్చిపోయారు ఫస్ట్ ఒకటి నోట్లో చాలు. క్లియర్ నోట్ జరగకుంది జరగదు. అంటే జిరాక్స్ ఇస్తావా ఎక్స్రే ఇస్తావా దొడుకుందట నాకు అయిపోయింది. నువ్వు మోసం చేసినావు ఇప్పుడు గెలిచినా ఓడిపోయినట్టే లెక్క ఎందుకు నేను చట్నీ తెచ్చేదాకా పోయినప్పుడు నువ్వు తినలే 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 తిన్నాను నిజంగా ఎప్పుడు తినలే. ఎప్పుడు వెనకాల్సిన మరి అందులో పెద్ద ఉంది నీ గొంతు ఇంత పెద్ద ఎప్పుడు నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు మరి నీ గొంతు ఇంత పెద్ద ఉన్నట్టు నీ పస్స ఉంటుంది. అవతల వాళ్ళు ఓడిపోవాలనుకుంటే అనుకున్న వాళ్ళు గెలవరు. అవతల వాళ్ళు గెలవ కూడా ఓడిపోవాలనుకోవద్దు, మనం గెలవాలనుకోవాలి. మరి నేను గెలవాలని అనుకుంటున్నాను. నువ్వు అట్లా అనుకోలే, నన్ను ఓడిపోవాలనుకుంటావు. నేను గెలవాలంటే ఓడిపోయినట్టే ఆటోమేటిక్ గా. అది లెక్క కాదు, నువ్వు గెలిస్తే నేను ఓడిపోయినట్టే. కానీ నువ్వు అనుకోవాల్సింది ఏంది, నేను గెలవాలని అనుకోవాలి, పక్కన ఓడిపోవాలని అనుకోవద్దు. దానికి నేను తేడా మస్తు తేడా ఉంటుంది, లోతుగా ఆలోచించాలి. బై ద వీక్ ఇప్పుడు రన్నింగ్ రేస్ పెట్టుకుంటారు అనుకో నలుగురు, నువ్వేమనుకోవాలి, నేను గెలవాలనుకోవాలి. పక్క పట్టున్నాడు వాడు ఓడిపోవాలంటే నువ్వు ఓడిపోవాలంటే నువ్వు గెలవవు. ఇక నువ్వు గెలవాలనుకుంటేనే నువ్వు ఉరుకుతావు, నీ మీద నువ్వు ఫోకస్ పెట్టుకుంటావు. అవతల మీద ఫోకస్ పెట్టావు అనుకో, వాడు గెలుస్తావు, నువ్వు ఆడనే ఉంటావు. పెండ కలుపుకుంటా నేను గెలవాలనుకుంటే నువ్వు ఓడిపోయినట్ట కదా. కరెక్టే, కానీ నువ్వు ఓడిపోవాలనుకుంటే స్వార్థం అవుతుంది. నేను గెలవాలనుకుంటే స్వార్థం ఏం లేదు. ఈ మధ్యలో వాళ్ళే గెలుస్తారు మాట్లాడి. ఇప్పుడు ఈ మధ్యలో మొత్తం వాళ్ళే గెలుస్తుంటే నేను గెలవాలని ఉంటుంది నాకైతే. నేను గెలవాలంటే బాగా ఓడిపోవాలని కోరుకోవాలి కదా. అది కాదు, నీకు అర్థమైతలేదు అసలు మ్యాటర్. సమాజంలో అట్లుంటది. ఇది చాలా దీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం ఇది. దీన్ని నేను ఇక్కడనే ఖండిస్తున్నాను. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కానీ ఇప్పటికి మాత్రం నేనే గెలిచాను. మొన్న నేనే గెలిచిన అని చెప్పు. నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా నేను గెలిచా బాబా. అది నాకు ఇష్టం అయితే పెట్టుకున్నా. బిర్యానీ పెట్టుకున్నాం చాలా రోజులు. బిర్యానీ ఏమో పెట్టుకుంటాము తెలియదు, కామెంట్ బట్టి పెట్టుకుంటాం. ఇగో మొత్తం మీద వాన పడుతుంది, చట్నీ ఎక్కువ తింటే నోరంతా అదే గబ్బు వాసన వస్తుంది. అందుకని చెప్పి వాన నీకంటే చట్నీ ఎక్కువ తిన్నా. నీకంటే చట్నీ నేను మళ్ళీ వేసుకున్నా. చట్నీ వేసుకున్నదా? ఎందుకు వేసుకున్నా వద్దని లేదా? వద్దంటే నీ మీద ఇంకెక్కువ అంచనా గెలవాలని, నీ దాని ఎక్కువ ఫుడ్ తిని గెలిచినట్టు ఉండాలని చట్నీ వేసుకున్నా నేను నీకంటే ఎక్కువ. అయితే ఇప్పుడు గెలిచినట్టు లెక్క. మరి ఇప్పుడు నేను చట్నీ వల్ల కొంచెం లేట్ అయింది. సరే, కంగ్రాచులేషన్స్ విన్నర్. తీసుకో బాగుపోతా తీసుకో. అది దోము. ఓకే సరే అండి. ఇప్పుడు అట్లా అంటది కానీ గెలిచింది నేనే. కానీ మీకు తెలుసు కదా, చూసారు కదా, ఇది ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచారనే కథ. మొత్తం మీద నెక్స్ట్ మళ్ళా ఇంకొక పోటీతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. ఈ రోజుతో ఇది సమాప్తం, ముగింపు. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఎగ్జామ్ వాన వస్తుంది, సూట్ వేసుకొని పోవాలి. వాన అయితే వస్తుంది, నాంతాడు ఎట్లా ఏం కదలే. ఏమైంది ఎగ్జామ్ కానీ ఆగమం అయితే అనుకున్నాం, ఆగమం అసలే కాలేదు కదా. ఆగమం అయిందా? కాలేదు. మొన్న దోసినప్పుడు అయింది కానీ ఇవాళ అసలే కాలేదు. ఇక ఇప్పుడైతే చాయ్ దానిది అలా ఇంతవరకు చాయ్ పెట్టుకొని చాయ్ తాగుతాం. చాయ్ అప్పాలు వేసుకుంటాం ఏమన్నా చాలా ఇడికే తప్పలొద్దా అప్పాలు వేసుకోడట. ఉత్త చాయ్ తాగుతామా? పోయేటప్పుడు తింటే అన్నం తినాలి. డిఎస్సి పోస్ట్ తక్కువనే ఉన్నాయి. ఓకే అండి, బాయ్. ఇప్పుడు మళ్ళీ తర్వాత కలుద్దాం. నెక్స్ట్